హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? మరి ఇజ్రాయెల్లో తెలుగు కుర్రాడు, సో మీ అందరికీ తెలిసిన వాళ్ళే. కొత్తగా మన వాళ్ళు ఎవరైనా వీడియోలు చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటంటే మీకు ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ దొరకొచ్చేమో దీంట్లో. ఓకే, ఏంటండి అందరూ బాగున్నారు కదా మరి? ఓకేనా? సో మీకు ఒక విచిత్రం చూపిద్దాం అనుకున్నాను. సో అదే ఇది నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి, చూసారు కదా? అదేమో హోలోన్ ఏంటి, ఇది కూడా హోలోనే. చూసారు కదా? వీళ్ళు ఏంటనుకుంటున్నారు? యోధులు. పాపం గవర్నమెంట్ వీళ్ళని అన్నీ పోషిస్తుంది, గవర్నమెంట్ వీళ్ళకి అన్నీ ఇస్తుంది. కాకపోతే చూసారా, యోధులు అంటే ఇక్కడ ఈ దేశం పౌరసత్వం ఉన్నవాళ్ళు. అదనమాట. వీళ్ళ బిల్డింగులు చూసారు కదా, ఇదిగోండి. ఏమో వాళ్ళ బిల్డింగులు కాదు, అది పొజిషన్ అలా ఉంది. సరే, ఇంకోటి ఏంటంటే మన వీసాల గురించి అందరూ అడుగుతున్నారు. అదే వీసాల గురించి ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను. ఈ 2025లో కూడా సేమ్ ప్రాసెస్. సో మళ్ళీ ఇంటర్వ్యూలు అవి జరుగుతున్నాయి. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే వీసాలు పాతోళ్ళకి ఇంకా రాలేదు. యాక్చువల్గా మార్చిలో, అంటే లాస్ట్ ఇయర్ మార్చిలో జరిగిన వాళ్ళకి రాలేదు, 2013 డిసెంబర్లో లాస్ట్లో జరిగిన వాళ్ళకి రాలేదు. సో వాళ్ళకి రాకపోవచ్చు కూడా వీసాలు. ఇంకోటి ఏంటంటే పాపం ఏజెంట్లు ఉన్నది డైరెక్ట్గా చెప్పట్లా. ఏంటంటే ఇందులో కొన్ని ఆఫీసులు ఉన్నాయి, జెన్యున్గానే ఉన్నాయి. పాపం డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేసినవి ఉన్నాయి కొన్ని. అలాగే కొన్ని ఏమో డబ్బులు ఇప్పుడు కూడా కట్టించుకుంటున్నారు, 1-2 లక్షలు కట్టించుకుంటున్నారంట. అయితే నేను చెప్పేది ఏంటంటేనంటే, మీకు యాక్చువల్గా డబ్బులు ఎవరికి కట్టకండి. మీరు పాస్పోర్ట్ ఒకటే, ఓన్లీ పాస్పోర్ట్ కూడా ఇవ్వద్దు. ఓన్లీ కలర్ జిరాక్స్, CV ఇచ్చి మీకు వీసా వచ్చాక మేము డబ్బులు కడతాం అని చెప్పేసి అనండి. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మీకు, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఏంటంటే CV ఇవ్వండి. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మెడికల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అప్పుడు కూడా పాస్పోర్ట్ మీ దగ్గర పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి పాస్పోర్ట్తో సంబంధమే లేదు అసలు. మెడికల్ అయిపోయిన తర్వాత వాళ్ళు 50,000 కట్టాక, అదే 50,000లో 1,00,000 రూపాయలు అడుగుతున్నారు అనుకుంటా. సో అంత కాకుండా చూసుకుని మీరు దాన్ని కట్టుకుని, ఓకేనా, అలా చేసుకోవడం మంచిది. రెండోది మీకు ఇంకో విషయం చెప్దాం అనుకున్నాను. ఏంటంటే ఇందులో కొన్ని ఆఫీసులు చాలా మంచివి ఉన్నాయి. అంటే నాకు తెలిసి వాళ్ళకు కూడా తెలియని విషయాలు ఏంటంటే, పాపం ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసులే ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు 100 మందిని సెలెక్ట్ చేసుకున్నారనుకో, 100 మందిలో 20 మందికి వస్తున్నాయి, 70 మందికి వచ్చేస్తాయన్న హోప్స్తో ఉంటున్నారు. కానీ వాళ్ళకి ఇంకా రాలే, సంవత్సరం అయిపోయింది. వాళ్ళేమో ఈ ఆఫీస్ మంచిది కాదేమో, లేకపోతే ఆఫీసు ఇలాంటిదేమో అలాంటిదేమో అనుకుంటున్నారు. కాకపోతే ఆఫీసులు ఏమీ డిఫరెంట్ కాదన్న, ఆఫీసులు అన్నీ కూడా బాగానే పనిచేస్తాయి. కాకపోతే ఇక్కడి నుంచి ఇచ్చే వీసాలు మాత్రం కరెక్ట్గా రావట్లేదు. ఏదో కాయిన్స్ మనం చూసే లాటరీలు వేసుకుంటే ఎవరో తగిలిద్దో తెలియదు అన్నట్టు అలాగా. ఇప్పుడు మన ఇంట్లోనే అన్నదమ్ములు ఇద్దరం వెళ్ళాం అనుకోండి, అన్నయ్యకి వస్తే తమ్ముడికి రావట్లే. అంటే ఇద్దరు ఒకే ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇద్దరు ఒకేసారి సెలెక్ట్ అయ్యారు, కానీ తమ్ముడికి వస్తే అన్నయ్యకి వస్తలే. వస్తే ఆ ఇంట్లోనే ఇద్దరికి వీసాలు వస్తున్నాయి, కానీ పక్కనోడికి రావట్లే. కాబట్టి అలా జరుగుతుంది. కాబట్టి వీసాలు మీరు దాన్ని ఆలోచించుకుని పాస్పోర్ట్లు ఎవరికి ఇవ్వకండి. ఇంకా బయట కంట్రీలు చాలా ఉన్నాయి, ఆ కంట్రీలకి ట్రై చేసుకోండి. అవి కూడా 70,000-80,000 వేలు శాలరీలు అంటున్నారు. తర్వాత రెండోది విషయం చెప్పాలి మీకు అనుకుంటున్నాను. ఇక్కడ జీతం అంటున్నారు కదా. మీకు తెలియని విషయాలు ఏంటంటే, ఇక్కడ కంపెనీలు స్టాండర్డ్ పొజిషన్లో ఉండవు. మీకు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం డ్యూటీ ఉండదు. ఈ ఆఫర్ లెటర్లు అనేవి అన్నీ ఫేకు. చెప్పాలంటే, రియల్గా చెప్పాలంటే ఇజ్రాయెల్కి ఆఫర్ లెటర్ అసలు సంబంధమే లేదు. ఆఫర్ లెటర్కి మనం చేసే పనికి దానికి అసలు సంబంధమే ఉండదు. మీరు ఆ ఆఫర్ లెటర్లు చూసుకుని నాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది అని చెప్పేసి అనుకోవడం మాత్రం అనవసరం నాకు తెలిసి. ఎందుకంటే ఆఫర్ లెటర్కి దీనికి అసలు సంబంధం ఉండదు. రెండోది ఏంటంటే, అందులో 182 గంటలు అని చెప్పేసి అంటారు. 182 గంటలు వర్క్ చేస్తారు, కానీ మీకు ఆ 182 గంటల్లో మీకు ఎంతైతే అమౌంట్ వేసారో, 5,000 షెకిల్ చేశారు, 5,500 షెకిల్స్ చేశారు, కొంతమందికి 6,000 షెకిల్స్ చేశారు.
కాబట్టి ఈ అంత షూరిటీగా మనం చేసినా చేయకపోయినా అది ఇస్తాడో అన్నదైతే మాత్రం కాదు, ఖచ్చితంగా రాదు. అర్థమవుతుందా మీకు? అందులో రూమ్ రెంట్ కట్ అయిపోద్ది, కరెంట్ బిల్ కట్ అవుద్ది, పైప్ పన్ను కట్ అవుద్ది, మనకి తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కట్ అవుద్ది, తర్వాత మన మెడికల్ కట్ అవుద్ది, మనకి వీసా కట్ అవుద్ది. ఇవన్నీ పోగా మనకి 60-70 వేలు వస్తాయన్నా కూడా నమ్మకం లేదు. ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మన తెలుగు వాళ్ళలోనే 1000 మంది 2000 మంది ఉండొచ్చేమో. కానీ ఆ 2000 మందిలో కనీసం 100 మందికి రియాలిటీగా 2 లక్షలు సంపాదిస్తున్నారు, ₹1,00,000 సంపాదిస్తున్నారు అనే గ్యారంటీ లేదు. నాకు తెలిసి ఏమన్నా ఒక 100 మందికి మ్యాక్సిమం 1,30,000 1,50,000 వస్తుందేమో అనుకుంటున్నాను. అది కూడా జాగ్రత్తగా పొదుపుగా ఉండి నాకులాగాను అదేంటి బస్సు ఎక్కితే ₹6 కట్ అయిపోతాయేమో, బస్సు ఎక్కడ నడిచి వెళ్తాం బెటర్ ఏమో అని ఆలోచించుకుని ఎక్కడ కూరగాయలు రేటు తక్కువ ఆయన ఎత్తుక్కుని వెళ్ళేవాడు ఏమన్నా కొంచెం జాగ్రత్తగా బతికితే పర్వాలేదు. అదే లేదు మనం ఎందుకు నడిచి వెళ్ళాలి, మనం కష్టపడుతున్నాం ఇది అదే అని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా మాత్రం ఇంటికి 50-60 వేలు 70 వేలు అంత లోపు అంతే పంపించగలుగుతారు. ఎందుకంటే నాకు తెలిసి ఇది ఈయన లాస్ట్ డిసెంబర్ నెలలో దగ్గరగా నాకు 30 మంది కాల్ చేశారు, ఇజ్రాయెల్లో ఉన్నవాళ్ళే. 30 మంది కూడా అన్నయ్య మాకు డ్యూటీ లేదు, మా పొజిషన్ ఇలా ఉంది, ఏదైనా కంపెనీ మారిపోమంటావా ఏంటన్నా అని అడిగారు. అన్న డిసెంబర్ వరకు కొంచెం ఆగండి, డిసెంబర్ లాస్ట్ ఎండింగ్ కాబట్టి మనకి వీసాలు పడేంత వరకు వెయిట్ చేయండి, వెయిట్ చేసిన తర్వాత మనం చేద్దాము, వేరే కంపెనీకి వెళ్తారు కానీ వేరే కంపెనీలు అడుగుతున్నాయి వెళ్తారు కానీ అని చెప్పాను. కానీ ఏ కంపెనీ అయినా గ్లోబల్గా ఇక్కడ కంపెనీ పేరు ఒకటే ఉంటుంది, మనకి సైట్ని బట్టి శాలరీ వస్తుంది. మనకి సైట్లో ఒక్కొక్క సైటు ఒకలా ఇస్తుంది శాలరీ అండ్ ఓవర్ టైం జీతం ఏదైనా సరే. ఒక్కో సైట్లో ఒక్కోటి ఇస్తుంది, ఒక్కో సైట్లో కొన్ని కట్ చేసుకుంటుంది అనమాట. ఏంటి ఒక్కో సైట్ అయితే మరీ దారుణంగా, ఇప్పుడు చెప్పాను కదా ఇందాక మీకు పైప్ పన్ను ఇంటి పన్ను కరెంట్ బిల్లు అవన్నీ ఒక్కో సైట్ కట్ చేస్తుంది. ఎందుకంటే ఆ సైట్ వాడు తీసుకెళ్తాడు, ఆడే రూమ్ ఇస్తాడు, తీసుకెళ్ళి ఆడే దగ్గరలో ఉన్నది చూసుకుంటాడు, అక్కడ ఆడన్నీ కట్ చేసుకుంటాడు. ఒక్కొక్క సైట్ ఏం చేస్తుందంటే అవి కట్ చేసుకోదు, అవి వాటి తీసేసి ఆడి సొంతంగా పెట్టుకుని మనకు ఓన్లీ మనం కష్టపడ్డ డబ్బులు మనకి ఇస్తాడు కాబట్టి ఆ సైట్లో జీతం వస్తుంది. కానీ నేను అదే కంపెనీలో ఉన్నాను, నా ఫ్రెండ్ అదే కంపెనీలో ఉన్నాడు, కానీ ఆడికి వచ్చే జీతం నాకు రాదు, నాకు వచ్చే జీతం ఆడికి రాదు. అదనమాట. కాకపోతే కంపెనీ మారిపోతే నాకు జీతం ఎక్కువ వస్తుందేమో అనుకుంటారు, అది కూడా ఖచ్చితంగా నికరం కాదన్న. మీరు అలా ఎప్పుడు కూడా అపోహం పడవద్దు, మీరు అలా ఆలోచించొద్దు. కంపెనీలు ఏమి ఇక్కడ గ్యారంటీ కాదు, మీరు చేసే సైట్ మంచిది అని కోరుకోవాలి మెయిన్. రెండోది మీకు చెప్పేది ఏంటది, ఆఫర్ లెటర్ మాత్రం ఇజ్రాయెల్ ఆఫర్ లెటర్లు వేస్ట్. ఆఫర్ లెటర్లు అనేది మీరు దాన్ని అంతగా పట్టించుకోవద్దు. ఆఫర్ లెటర్లు ఏమి అంత ఇంపార్టెంట్ ఏం కాదన్న, ఓకేనా? మీకు పదే ఎందుకు చెప్తున్నానంటే అన్న నాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది నాకు ఓకే అని చెప్పేసి, సో మిమ్మల్ని కూల్ పచ్చడానికి మాత్రమే అయ్యి, మీకు ఆ ఆఫర్ లెటర్లు ఏమి ఇంపార్టెంట్ ఏం కాదు. ఆఫర్ లెటర్ జెన్యూన్గా మీకు రావాలంటే మీకు వీసా వచ్చిన తర్వాత ఆఫర్ లెటర్ వచ్చింది అది జెన్యూన్, మీకు వీసా వచ్చాక వస్తుంది ఖచ్చితంగా ఆఫర్ లెటర్. మీకు వచ్చిన ఆఫర్ లెటర్ మీరు నిజంగా వీసా వచ్చిన తర్వాత మీకు ఇక్కడికి వచ్చాక ఇంకో కంపెనీ తీసుకుంటుంది. అలా ఎలా తీసుకుంటుంది మీకు ఏమన్నా అర్థమవుతుందా? కాబట్టి మీరు ఇక్కడ దిగిన తర్వాత మీరు సిగ్నేచర్ చేసింది ఆ కంపెనీ మీద డాక్యుమెంట్ మీద సిగ్నేచర్ చేస్తారు. రెండు, ఇక్కడ ఒక సేఫ్టీ మీటింగ్ అనేది ఉంటుంది, ఆ మీటింగ్లో మీరు సిగ్నేచర్ చేసింది ఇక్కడ జెన్యూన్, మీకు షూరిటీ అన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్. అంతేగాని మనం ఇంటికాడ ఎన్ని సంతకాలు పెట్టినవి కూడా అవన్నీ ఒరిజినాలిటీ కాదు. సో కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసం కొన్ని ఆఫీసులో సంతకాలు పెట్టించుకుంటే మన చేత, సరే అది మీరు వెళ్ళే ఆఫీసులను బట్టి తెలియాలి. సో ఏదేమైనా జాగ్రత్త. సో ఆల్ ది బెస్ట్. నేను ఇజ్రాయెల్ రావద్దని నేను చెప్పట్లే, ఇజ్రాయెల్ అందరూ రండి, డబ్బులు అందరూ సంపాదించుకోండి. సో కాకపోతే పరిస్థితి ఈ రకంగా ఉంటుందన్న, ఓకేనా? ఇదిగో ఇక్కడే చూపిస్తున్నాను కదా, అంటే అందరూ ఒకలా ఉంటారని కాదు. ఇదిగో వీళ్ళు ఏమీ లేని వాళ్ళు, ఇది చూసారా, ఇది అంతా ఇసుకెడారి,
అమాయంగా ఆ గవర్నమెంట్ వాళ్ళు కొద్దిగా స్థలం ఇచ్చింది, ఆ స్థలంలో రేక్ సెట్లు వేసుకుని ఉన్నారు వాళ్ళు. అదంది కదా. మనకు ఆ బిల్డింగ్లు ఇస్తున్నారంటే బిల్డింగ్లు ఊరికనే ఇస్తున్నారు అనుకుంటున్నారా? మన దగ్గర అద్దెలు కట్టించుకుని ఇస్తున్నారు. అది ఓకే అన్న, థ్యాంక్ యూ.